జాయిన్ అవ్వండి. అదే ఫ్యాన్ పెట్టేసి చిన్న ఫ్యాన్ పెట్టి కిందకి వచ్చి ఫ్యాన్ దగ్గర పెట్టి తలుపు దగ్గరికి విండో దగ్గరికి చాలు బయటికి చాలు. జాయిన్ అవ్వండి స్టార్ట్ చేసి మేడం జాయిన్ అవ్వండి. సరే జాయిన్ అవ్వండి. నాగార్జున స్టార్ట్ అయింది.
వాయిస్ వినబడుతుందా సార్? వినిపిస్తుంది సార్. వాయిస్ వినబడుతుందిగా? ఓకే, వినపడుతుంది సార్. లెవెన్ అయిపోయింది. 11లో 8 అయిపోయింది. 11లో 7. పవన్ కూడా వస్తున్నాడు, జాయిన్ అవుతున్నాను. బయటికి వెళ్ళాడు. ఓకే సార్. 11లో 7 అయిపోయింది. 11లో 8 నోట్. 11లో 8-1. క్వశ్చన్ నోట్ చేసుకోమ్మా. ఫైండ్ సెంటర్ and radius. Find the center and radius for the circle x square plus y square plus 2ax minus 2by plus b square is equal to 0. ఇప్పుడు నేను చెప్పే ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా అకాడమీ టెక్స్ట్ లో తీసుకుని ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ఏదైతే క్వశ్చన్ పేపర్ డిజైన్ చేస్తారో ఆ టెక్స్ట్ బుక్ ఇది, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్. దీనిలోంచి అన్ని చెప్తున్నాను. ఓకే, ఓకే సార్. ఇందులోంచే క్వశ్చన్ పేపర్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ సొల్యూషన్. గివెన్ సర్కిల్ అని రాయాలమ్మా. ఫస్ట్ గివెన్ సర్కిల్ సర్కిల్ ఈక్వేషన్ తీసుకుందాం. x square plus y square plus 2ax minus 2by plus b square equal to 0. దీన్ని మనం కంపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ రాయమ్మా. కంపేరింగ్, మనం పాస్ట్ క్వశ్చన్స్ చేసినట్టుగానే ఇది చేయాలి. కంపేరింగ్ విత్, దేంతో కంపేర్ చేసుకోవాలి? కంపేరింగ్ విత్ x square plus y square plus 2gx plus 2fy 2gx plus 2fy plus 2gx plus 2fy plus c is equal to 0. దీంతో కంపేర్ చేసుకుంటే we get కంపేర్ చేద్దాం. ఇప్పుడు కంపారిజన్ లో ఫస్ట్ ఇక్కడ x స్క్వేర్ కోషెంట్ y స్క్వేర్ కోషెంట్ సేమ్ ఉన్నాయి. ఇక్కడ x కోషెంట్ 2g, ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ లో x కోషెంట్ 2a. ఓకే, తర్వాత ఇక్కడ ఫార్ములాలో y కోషెంట్ 2f, మనకి ఇచ్చిన క్వశ్చన్ లో y కోషెంట్ మైనస్ 2b. తర్వాత ఫార్ములాలో మనకి కాన్స్టెంట్ c, మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ లో కాన్స్టెంట్ b స్క్వేర్. ఓకే, ఇప్పుడు వీటిని ఇక్కడ నోట్ చేద్దాం. మనం ఐడెంటిఫై చేసింది ఏదైతే ఉందో అది నోట్ చేద్దాం. ఫస్ట్ x కోషెంట్స్ అంటే 2z is equal to 2a.
ఎక్స్ రాయకూడదు. ఓకే, బోత్ సైడ్స్ 2 క్యాన్సిల్, డైరెక్ట్గా g ఈజ్ ఈక్వల్ టు ఏ అని వస్తుంది. దీన్ని ఇలా వచ్చిన దాన్ని ఇట్లా బాక్స్లో పెట్టండి. తర్వాత y కోఎఫిషియంట్ 2f, ఇక్కడ y కోఎఫిషియంట్ -2b. ఈ స్టెప్లో కూడా 2 క్యాన్సిల్, f ఈజ్ ఈక్వల్ టు -b అనేది మనకి మిగిలింది. ఓకే, నెక్స్ట్ కాన్స్టెంట్లు కంపేర్ చేద్దాం. ఫార్ములాలో కాన్స్టెంట్ సి, మనకి ఇచ్చిన క్వశ్చన్లో కాన్స్టెంట్ b². దీన్ని మోడిఫై చేయడానికి ఏం లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నాం. వాళ్ళని అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఏం కనుక్కోమన్నాడంటే సెంటర్ కనుక్కోమన్నాడు అండ్ తర్వాత రేడియస్ కనుక్కోమన్నాడు. ఓకే, సెంటర్కి ఫార్ములా ఏంటంటే సెంటర్ సి ఈజ్ ఈక్వల్ ఫార్ములా -g, -f. ఇది ఫార్ములా. సో దాని ప్రకారం నేను రాస్తున్నాను. ఫస్ట్ మైనస్ ఉంది ఫార్ములాలో. g అంటే ఎంత ఉంది? ఏ ఉంది. g అంటే ఎంత ఉంది? ఏ, -f అంటే -b. -f అన్నాడు కాబట్టి f అంటే -b, -b. దట్ ఈస్ ఈక్వల్ టు -a, ప్లస్ అవుతుందమ్మా, +b. ఇది వన్ ఆఫ్ ది ఆన్సర్ మనకి. తర్వాత నెక్స్ట్ ఇంకా ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడంటే మనల్ని రేడియస్ కూడా క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో రేడియస్ ఫార్ములా, రేడియస్ ఈజ్ ఈక్వల్ టు r ఈజ్ ఈక్వల్ టు √g² + f² - c. ఈ ఫార్ములా బాగా నేర్చుకోవాలి. √g² + f² - c. సో దట్ ఈజ్ ఈక్వల్ టు √g² అంటే ఇక్కడ g వాల్యూ ఏ కాబట్టి a² + f² అంటే f వాల్యూ -b కాబట్టి -b². తర్వాత ఫార్ములా నుంచి మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాను. c అంటే b² ఉంది ఇక్కడ, సో b² రాస్తాను. దట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. √a² -bని హోల్² చేస్తే మైనస్ని స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుందమ్మా. ఆల్రెడీ అంతకుముందు ప్లస్ఏ ఉంది, అదే రాయి. -bని హోల్² చేస్తే b² వస్తుంది. తర్వాత -b² యాజ్ ఇట్ ఈజ్ ఉంది, రాయి. ఇక్కడ +b² -b² క్యాన్సిల్. √a² అంటే ఎంత వస్తుంది ఆన్సర్? ఏ, mod a అని పెట్టాలి. ఎందుకంటే రూట్లోంచి బయటకు వచ్చే ఏది కూడా పాజిటివ్ ఉండాలి కాబట్టి mod a అని రాయమ్మా. ఇక్కడితో ఈ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఈ మోడల్ కూడా కంప్లీట్ అయిపోయింది మనకి. ఇంకా ఉన్నాయి, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ 12. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఈ 12లో ఏం చేస్తాడంటే ఫైండ్ ద, క్వశ్చన్ ఏమన్నాడంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫర్ విచ్ ద పాయింట్స్ గివెన్ బిలో ఆర్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది డయామీటర్. క్వశ్చన్ ఫస్ట్ రాయమ్మా. 12లో ఫస్ట్ 1, 1,2, 1,2 and 4,6. 1,2, 4,6 are ends of diameter. Find equation of circle. Find equation of circle. Solution. Given points అన్నామో ఫస్ట్ ఏదైతే ఇచ్చాడో అది రాసుకుందాం. గివెన్ పాయింట్స్, ఒకదాన్ని ఏ అన్నాం, ఇంకో దాన్ని బి అన్నాం. ఏ ఈజ్ ఈక్వల్ టు x1 y1 అని రాయమ్మా. దీన్ని
x1 y1 సెకండ్ పాయింట్ ని x2 y2 అని రాయి. x1 y1 ఎంత ఇచ్చారంటే 1, 2 ఇచ్చారు. x2 y2 ఎంత ఇచ్చారంటే 4, 6 ఇవ్వడం జరిగింది. అవి నోట్ చేసి x1 y1 1, 2, x2 y2 4, 6. ఓకే, నెక్స్ట్ ఇవి ఎండ్ పాయింట్స్ అంటున్నాడు కాబట్టి మనం సర్కిల్ ఈక్వేషన్ డయాగ్రామ్ ఖచ్చితంగా గీయాలి. ఇదొక సర్కిల్ ఈక్వేషన్. ఇక్కడ డయామీటర్ ఎండ్స్ అంటున్నాడు. ఏమంటున్నాడు? డయామీటర్ ఎండ్స్. డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ అంటే అర్థం ఏంటి? డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ అంటే ఒక ఎండ్ పాయింట్ డయామీటర్ ఎండ్ పాయింట్స్ అంటున్నాడు కాబట్టి ఇది డయామీటర్ అవుతుంది. దీన్ని ఏ అని రాయమ్మా, దీన్ని బి అని రాయ. ఇది డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్. మధ్యలో ఎక్కడో చోట సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఉంటుంది. ఈ డయామీటర్ వచ్చేసరికల్లా డయామీటర్ ఎండ్స్ క్యాపిటల్ ఏ ఎంత రాసాం మనం క్వశ్చన్ లో అదే రాయాలి. ఇక్కడ కూడా 1, 2 అండ్ 4, 1, 2, 4, 6. 1, 2 అండ్ 4. డయామీటర్ ఎండ్ పాయింట్స్. ఇప్పుడు డయామీటర్ ఎండ్ పాయింట్స్ అయినప్పుడు ఫార్ములా చెప్పాను. x1 y1 x2 y2 డయామీటర్ ఎండ్ పాయింట్స్ అయినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా రాస్తున్నానమ్మా. x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0. x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 equal to 0. ఇప్పుడు దీన్ని గనక మనం ఎక్స్పాండ్ చేసినప్పుడు ఏమొస్తుందంటే మనకి x² plus y² minus x of x1 plus x2 minus y of y1 plus y2 plus x1 x2 plus y1 y2 is equal to 0. Okay, this implies ఈ లోపు x1 x2 అంటే ఎంతో చూసుకోండి, y1 y2 అంటే ఎంతో చూసుకోండి. నెంబర్స్ రాద్దాం. మైనస్ ఎక్స్ ఆఫ్ x1 అంటే ఎంత 1, x2 అంటే ఎంత +4 మైనస్ y ఆఫ్ y1 plus y2 అంటే y1 అంటే 2 ప్లస్ y2 అంటే 6 ప్లస్ x1 x2 1 into 4 ప్లస్ y1 y2 అంటే y1 అంటేనేమో y1 అంటే 2 రా, y2 అంటే 6 ఈజ్ ఈక్వల్ టు 0. మీరు మల్టిప్లై చేసేటప్పుడు దేని దానికి చక్కగా బ్రాకెట్స్ పెట్టి రాసుకుంటాం అనేది బాగుంటుంది. చిన్న బ్రాకెట్స్ పెట్టి ఇక్కడ పెట్టాను చూడండి అలా. సో దిస్ ఇంప్లైస్ x² plus y² minus x of 1 plus 4 ఎంతమ్మా 5 minus y of 2 plus 6 ఎంతమ్మా 8 plus 1 4 4 plus 2 6s 12 is equal to 0. దీన్ని కొద్దిగా క్యాలిక్యులేషన్ చేద్దాం. ఇదే లాస్ట్ స్టెప్. therefore x² plus y² minus 5x minus 8y plus 4 plus 12 ఎంత అంటే 16 ఈక్వల్ టు 0. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 12 లో సెకండ్ వన్. సరే సార్ పైన చూపించండి సార్. నోట్స్ షేర్ చేస్తాను రా. అవును సార్ ఓకే షేర్ చేస్తాను. నోట్ చేసుకో. ఒక నిమిషం 1 minute సార్. నోట్స్ మొత్తం షేర్ అవుతుంది, నీకు ఇబ్బంది లేదు. వీడియో కూడా పెడతాం. నిన్నటిది మొన్నటిది కూడా పెట్టాను సార్. మొన్న కూడా అన్ని పెడతాం. అన్ని ఉన్నాయి. అరే సార్ యూట్యూబ్ ఛానల్ లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేస్తా, అయ్యే వస్తాయి నోటిఫికేషన్. కబాలి.
Next 12. 12 లో 2. Find the equation of circle. Find the equation of circle whose diameter ends are whose diameter ends are minus 4 comma 3, minus 4 comma 3, 3 comma minus 4, 3 comma minus 4. Okay. Solution. First step ఏం రాయాలంటే given points ఒక పాయింట్ నేమో ఏ అని పేరు పెట్టండి, ఇంకో పాయింట్ నేమో బి అని అన్నమ్మా. ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ పాయింట్ తీసుకోండి -4 కామా 3, సెకండ్ పాయింట్ 3 కామా -4 సెకండ్ పాయింట్. ఓకే, ఈ ఫస్ట్ పాయింట్ ఏమంటారంటే x1 y1 అని అంటారా, x1 y1. సెకండ్ పాయింట్ ఏమంటారంటే x2 y2 అనండి. సెకండ్ పాయింట్ని x2 y2, ఫస్ట్ పాయింట్ని x1 y1. ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడో అర్థం చేసుకోండి. వీడు ఏమంటున్నాడంటే డయామీటర్ అంటున్నాడు, డయామీటర్ ఎండ్స్ అంటున్నాడు. ఈ రెండు కూడా డయామీటర్ ఎండ్స్ అంట. సో మనం ఏం చేద్దామంటే డయాగ్రామ్ గీద్దాము. డయామీటర్ ఎండ్స్ అంటున్నాడు కాబట్టి ఒక సర్కిల్ తీసుకుందాం. ఈ సర్కిల్లో 2 పాయింట్స్ కన్సిడర్ చేద్దాం. లెట్ us suppose the first point is A అండ్ ఒక డయామీటర్ అంటున్నాడు కాబట్టి డయామీటర్ ఎట్లా ఉంటుందో తెలుసు మీకు, స్ట్రైట్ లైన్ లాగా ఉంటుంది. ఎట్లా గీసిన పర్లేదు, స్ట్రైట్ ఉండాలి కాదు, స్ట్రైట్గా గీసుకో. సో దీన్ని ఏ అనండి అమ్మా, దీన్నేమో బి అనండి. అండ్ మధ్యలో సెంటర్ కంపల్సరీ సెంటర్ మార్కింగ్ చేయాలి. ఇక్కడ చోట మధ్యలో సెంటర్ సి అని పెట్టుకోండి. ఓకే, సో క్యాపిటల్ ఏ పాయింట్ ఎంత అవుతుందంటే మనకి ఇక్కడ కనపడుతున్నట్టుగా -4 కామా 3 రాయండి. -4 బి పాయింట్ 3 కామా -4, బి పాయింట్ 3 కామా -4. సో ఏ పాయింట్ 4 కామా -3, బి పాయింట్ 3 కామా -4. ఇవి డయామీటర్ ఎండ్స్. దిస్ ఈస్ కాల్డ్ డయామీటర్. ఏబి ఈస్ కాల్డ్ డయామీటర్. ఇప్పుడు ఈ డయామీటర్ లో మనకి సర్కిల్ ఈక్వేషన్ చెప్పమంటున్నాడు కాబట్టి ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్, the equation of the circle, formula x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0. దీన్ని కొద్దిగా క్యాలిక్యులేషన్ చేస్తే ఏమొస్తుందంటే x² plus y² minus x of x1 plus x2 minus y of y1 plus y2. ఈ ఫార్ములా నేర్చుకోవాలి మీరు. ప్లస్ x1 x2 ప్లస్ y1 y2 ఈజ్ ఈక్వల్ టు 0. కొద్దిగా పెద్దగానే ఉంటుంది, బట్ నేర్చుకుంటే మంచిది. నేర్చుకోవాలి, వచ్చేసేయాలి. ఇది ఫార్ములా అనేది బాగా రావాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నాను నేను. దీన్ని అంటే x1 x2 అంటే చూసుకోండి, ఇక్కడ x² ప్లస్ y² మైనస్ x ఆఫ్ x1 అంటే ఎంతమ్మా, x1 అంటే -4, తర్వాత x2 అంటే 3, ఇక్కడ ఆల్రెడీ ఫార్ములాలో ప్లస్ ఉంది కాబట్టి +3, తర్వాత మైనస్ y ఆఫ్ y1 ప్లస్ y2 అంటే y1 అంటే 3, y2 అంటే -4. సో 3 -4 ప్లస్ x1 ఇంటూ x2 అంటే -4 ఇంటూ 3. ఇవి రాసేటప్పుడు కొద్దిగా చిన్న చిన్న బ్రాకెట్స్ పెట్టండి.
-4 into 3 కొద్దిగా దూరంగా పెట్టేసేసి మళ్ళీ ప్లస్ పెట్టండి కొద్దిగా దూరంగా. y1 y2 అంటే 3 into -4 ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి కూడా చిన్న చిన్న బ్రాకెట్స్ పెట్టండి. పాజిటివ్ అయినా సరే చిన్న చిన్న బ్రాకెట్స్ ఇవ్వండి. దిస్ ఇంప్లైస్ x square plus y square minus x of -4 plus 3 అంటే ఎంతమ్మా -1 minus y of 3 minus 4 అంటే ఎంత -1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ దా 4 3s are 12. ఇక్కడ కూడా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అమ్మా 3 4s are 12 is equal to 0. This implies x square plus y square. ఇక్కడ కూడా మల్టిప్లై చేయండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ఎక్స్ మళ్ళీ మల్టిప్లై చేయండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y ఇంటూ 1 y -12 టుగెదర్ యాడ్ చేస్తే -24 is equal to 0. This is your answer. Okay. Next question. లో 3 దీనిలో డౌట్స్ ఏమైనా ఉన్నాయా చూడండి. డౌట్స్ ఏం లేవు కదా. పాయింట్స్ నోట్ చేసుకోండి. 1, 2 రఫ్గా నోట్ చేసుకుంటామండి. 1, 2 8, 6 క్యాలిక్యులేషన్ నాకన్నా ముందు చెప్పడానికి ట్రై చేయండి. 1, 2 8, 6 are ends of diameter of a circle. Diameter of a circle. Then find its equation. Equation. Okay, solution. First step ఏం రాస్తారంటే given points ఉన్నాయి. Given points. First point ని a అనండమ్మా. a is equal to x1 y1 is equal to 1, 2. Next point ని b అనండి. is equal to x2 y2 that is equal to 8, 6. తర్వాత డయాగ్రామ్ ఒకటి గీద్దాము. ఇలా ఒక సర్కిల్ తీసుకోండి. ఇక్కడ సెంటర్ పెట్టండి. సెంటర్ సి. దిస్ ఈస్ క్యాపిటల్ ఏ, దిస్ ఈస్ క్యాపిటల్ బి. క్యాపిటల్ ఏ అంటే 1, 2, క్యాపిటల్ బి అంటే 8, 6. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ ది నెక్స్ట్ స్టెప్ రాయండి. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. ఫార్ములా x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0. దీన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుందంటే x square plus y square minus x of x1 plus x2 minus y of y1 plus y2 plus x1 x2 plus y1 y2 is equal to 0. Okay.
వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. x1 y1 x2 y2 అంటే చెప్పడానికి ట్రై చేయండి. దిస్ ఇంప్లైస్ x square plus y square minus x of x1 plus x2 అంటే ఎంతమ్మా? x1 అంటే 1, x2 అంటే 8 minus y of y1 plus y2 అంటే ఎంత? y1 అంటే 2, y2 అంటే 6 plus x1 x2 అంటే 1 into 8 x1 x2 అంటే ఓకే. y1 y2 అంటే 2 into 6 is equal to 0. ఓకే చూడండి, ఇది x1 x2, ఇదేమో y1 y2. ఓకే ఇది x1, ఇది x1, ఇది x1. మళ్ళీ ఇంకెక్కడ ఉంది? ఇది x2, ఇది x1, మళ్ళీ ఇది x1. తర్వాత y1 వచ్చేసరికల్లా ఇది y1 x1 y1 ఎల్లో కలర్ లో ఉన్నాయి. x2 y2 అంటే 8, ఇది x2, ఇది y2, ఇది x2, ఇది y2. ఆరెంజ్ కలర్ లో ఉంది x2, x1 y1 అండ్ x2. ఓకే క్యాలిక్యులేషన్ చేద్దాం. x square plus y square minus x of 1 plus 8 అంటే ఎంత? 9 minus y of 2 plus 6 అంటే ఎంతమ్మా? 8 plus 1 into 8 ఎంత? 8. 1 into 8 8. 2 6s ఎంతమ్మా? 12 is equal to 0. ఈలోపు ఎడిషన్ కంప్లీట్ చేయండి మీరు. This implies x square plus y square minus 9x minus 8y 8 plus 12 ఎంతమ్మా? 20. 12కి 8 యాడ్ చేస్తే 20 వచ్చింది. ఓకే నెక్స్ట్ 12 లో నెక్స్ట్ క్వశ్చన్ 4 1 2 అయిపోయిందా? 1 2 8 ఫోర్త్ క్వశ్చన్. 12 లో ఫోర్త్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ 4, 2 1, 5. 4, 2 1, 5 are ends of diameter of a circle. Diameter of a circle. Then find its equation. Then find its equation. Okay, solution రాయండమ్మా. Solution given points. Given points. Capital A is equal to x1 y1 is equal to 4, 2. Capital B x2 y2 is equal to 1, 5. 1, 5. So circle ni consider చేద్దాం. తర్వాత దీనికి డయామీటర్ కన్సిడర్ చేద్దాం. ఇది డయామీటర్ స్ట్రైట్ గా ఉండాలి, కార్డ్ గీసినట్టు గీబాకండి, స్ట్రైట్.
స్ట్రైట్గా ఉండాలి అది. ఏ ఇది బి. పాయింట్ ఏ ఎంత అంటే 4,2 4,2. క్యాపిటల్ బి ఎంత అంటే 1,5. క్యాపిటల్ బి ఎంత అంటే 1,5. ఎక్కడో సెంటర్ని లొకేషన్ చేసుకోండి. సెంటర్ సి. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0. ఓకే, ఇక్కడ x1 y1 x2 y2 అంటే ఏంటో చూద్దాం. ఏ x1 y1 4,2 తీసుకోండి. తర్వాత బి x2 y2 గా తీసుకోండి, దట్ ఈస్ 1,5. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఎక్స్టెన్షన్ చేస్తే ఈక్వేషన్ ఏమొస్తుందంటే మనకి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ x ఆఫ్ x1 ప్లస్ x2 మైనస్ y ఆఫ్ y1 ప్లస్ y2 ప్లస్ x1 x2 ప్లస్ y1 y2 ఈ ఫార్ములా నేర్చుకోవాలి. ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ x ఆఫ్ x1 ప్లస్ x2 అంటేనమ్మా x1 అంటే 4 ప్లస్ x2 అంటే 1. తర్వాత మైనస్ y ఆఫ్ y1 అంటే 2, y2 అంటే 5 ప్లస్ x1 x2 అంటే 4 into 1 ప్లస్ y1 y2 అంటే 2 into 5 is equal to 0. ఓకే, x1 y1 అంటే దిస్ ఈజ్ x1, దిస్ ఈజ్ y1. x2 y2 అంటే దిస్ ఈజ్ x2, దిస్ ఈజ్ y2. ఇక్కడ కూడా x2 y2 1 and 5. ఇక్కడ x1 y1 అంటే 4 and 2. ఓకే, ఇవి మల్టిప్లై చేస్తే ఏమొస్తుందో చూద్దాం. దిస్ ఇంప్లైస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ x ఆఫ్ 5 మైనస్ y ఆఫ్ 7 plus 4 ones are 4 plus 2 5s are 10 is equal to 0. This implies calculation చేద్దాం. Final calculation x square plus y square minus 5x minus 7 into y minus 7y 4 plus 10 14 is equal to 0. Yeah. ఓకే అమ్మా, ఇది అర్థమైందా? ఏరా సార్ ఓకేనమ్మా, ఇక్కడతోటి మీటింగ్ స్టాప్ చేస్తున్నాను, మీరు కూడా ఆపేసేయండి. ఓకే, తర్వాత ఇంకో విషయం ఏంటంటే పవన్ నీది ఈమెయిల్ చెప్పమ్మా. సార్ ఈవినింగ్ ఎన్నింటికి సార్ క్లాస్ మళ్ళీ? ఈవినింగ్ నేను ఇంటిమేట్ చేస్తాను. మోస్ట్లీ 6 7 కానీ లేకపోతే 7 8 తర్వాత కానీ ఉంటుంది. ఏ టైం బెస్ట్ మీరు చెప్పండి. 8 తర్వాత అన్నారు కదా సార్? 8 తర్వాత బాగానే ఉంటుందా? 8 తర్వాత పెట్టుకుందాం అయితే. ఓకే సార్. ఏమ్మా పవన్, నీకు ఓకేనా 8 తర్వాత? మెయిల్ చేస్తారా? ఏంటది మెయిల్ చేస్తారా క్లాస్ అంటున్నా? క్యాన్సిల్ మెయిల్ ఇప్పుడు యాడ్ చేస్తాను వీడిది. పవన్ ఓకే సార్. పవన్ ఎడురాడు? పవన్ మెయిల్ తెలుసురా నీకు?
ఓకేరా, ఇది ఎండ్ చేసేస్తున్నా మీటింగ్ని.